థర్డ్ అండ్ లాస్ట్ కంటెండర్ అంట. అంటే మరి ఫ్రైడే ఎపిసోడ్లో ఏం చేస్తారు, రేపటి ఎపిసోడ్లో ఎవరైతే కంటెండర్స్ అయ్యారో వాళ్ళందరికీ ఒక టాస్క్ పెట్టి, ఒక టాస్కో ఎన్ని టాస్క్లో వాళ్ళ నుంచి ఒక టికెట్ టు ఫినాలే ఫైనల్ విన్నర్ని అయితే తీస్తారన్నమాట. ఇది ప్రాసెస్. సో రోహిణి, అవినాష్ ఫస్ట్ 2 రోజుల్లో కంటెండర్స్ అయిపోయారు. ఇవాల్టి ఎపిసోడ్లో ఎవరు కంటెండర్ అవ్వబోతున్నారు అనేది డెసిషన్ కోసం ఇందాక రిలీజ్ అయిన ప్రోమో అనమాట. కంటెండర్ ఎవరయ్యారు, బ్లాక్ బ్యాచ్ ఎవరికి వచ్చింది. సోషల్ మీడియాలో చూస్తుంటే 2 డిఫరెంట్ కాంబినేషన్స్ అయితే వస్తున్నాయన్నమాట. ఒక కాంబినేషన్లో ప్రేరణ విన్ అయింది అంటున్నారు, ఇంకో కాంబినేషన్లో ప్రేరణకే బ్లాక్ బ్యాచ్ వచ్చింది అంటున్నారు. ప్రేరణకి బ్లాక్ బ్యాచ్ వచ్చినప్పుడు నిఖిల్ కంటెండర్ అయ్యిండు అంటున్నారు. ఇంకో దాంట్లో నిఖిల్ టాస్కులన్నీ విన్ అయినా కూడా కంటెండర్ బ్యాచ్లో అయితే సస్పెన్స్ ఉంది, ఆయనకి కంటెండర్ రాలేదు, వేరే వాళ్ళకి వచ్చింది అన్నట్టుగా అయితే ప్రేరణకి కంటెండర్ వచ్చింది అన్నట్టుగా అయితే చెప్తున్నారన్నమాట. సో ఓవరాల్గా ప్రేరణ చుట్టే తిరుగుతుంది. ఓడిపోయినా గెలిచిన కంటెండర్షిప్ వచ్చింది ప్రేరణకి అంటున్నారు, కంటెండర్ బ్లాక్ బ్యాచ్ వచ్చింది ప్రేరణకి అంటున్నారు. గెలిచింది కంటెండర్షిప్ వచ్చింది నిఖిల్కి అంటున్నారు. రాంది, ఇలా పలు రకాల కన్ఫ్యూజన్స్ అయితే ఉన్నాయి. మనకి ఏది ఏంటి అనేది చాలా ముందుకు వెళ్తుంటే ఎక్కువ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే డెఫినెట్ క్లారిటీ అయితే ఏది లేదు. నాకు సంబంధించిన వరకు, నాకు రెగ్యులర్గా వచ్చే సోర్స్ నుంచి చూస్తే ప్రేరణ కంటెండర్ అయింది అండ్ బ్లాక్ బ్యాచ్ అయితే పృథ్వీకి వచ్చింది అన్నట్టుగా అయితే ఇన్ఫర్మేషన్ ఉంది. మరి చూద్దాం ఎంతవరకు ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి ఏంటని. ఎప్పటికప్పుడు నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇంకా కన్ఫర్మ్డ్ అప్డేట్ వస్తే మరి ఇన్స్టాగ్రామ్ దిస్ ఈజ్ ఫనీ అండ్ ఛానల్ నేమ్ ఎలాగైతే ఉందో దిస్కి ఈస్కి ఫనీకి స్పేస్ లేకుండా, ఆ స్పేస్ లేకుండా మీరు సర్చ్ బాక్స్లో ఇన్స్టాగ్రామ్లో సెర్చ్ చేయండి, నా పేజ్ దొరికేస్తే లైక్ చేయండి. అండ్ ఎనీవే ప్రేరణ మన ఇక్కడికి వెళ్ళిపోతే షోలోకి ప్రోమోకి వితిక అండ్ పునర్నవి వీళ్ళిద్దరూ హౌస్లోకి అయితే ఎంటర్ అయిపోయారు. సీజన్ 3 కంటెస్టెంట్స్ పునర్నవి కాంబినేషన్ ఆఫ్ రాహుల్, వీళ్ళిద్దరి మధ్య ఉండే ఆ కెమిస్ట్రీ, లవ్ అంటే అది మాస్టర్. ఒక ఫీలింగ్ చూస్తుంటే వాళ్ళిద్దరి మధ్య ఉండే కెమిస్ట్రీని ఆన్ స్క్రీన్లో చూసేటప్పుడు కూడా ఎంత బాగున్నారా అని ఫీలింగ్ అయితే వస్తుంది అప్పట్లో 3rd సీజన్లో. ఇప్పుడు చూస్తుంటే ఎలా అనిపిస్తుంది, విష్ణు అండ్ పృథ్వీని, అఫ్కోర్స్ పృథ్వీకి ఆ ఫీలింగ్ లేకపోయినా కూడా విష్ణు అదే పనిగా పృథ్వీ వెంట పడుతుంటే చూడడానికి ఎలా ఉంది, అంత ఆర్గానిక్గా ఏమున్నారా అనే ఫీలింగ్ వస్తుందా, చిరాకే అనిపిస్తుంది. మిగతా ఏ సీజన్స్లో లవ్ ట్రాక్లు చూసినా కూడా చిరాకే అనిపించింది, కానీ 3rd సీజన్లో వీళ్ళ మధ్య ఉండే కెమిస్ట్రీ చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉండేదో. ఎనీవే అదొక మంచి మెమరీస్ని గుర్తు చేసినట్టుగా అయిపోయింది వీళ్ళని మళ్ళీ తీసుకొచ్చి. అండ్ వితిక ఆబ్వియస్లీ వరుణ్ సందేశ్ వాళ్ళ వైఫ్ కాబట్టి, అండ్ ఆఫ్ కోర్స్ కంటెస్టెంట్స్ కూడా కాబట్టి ఆవిడైతే వచ్చేసారు. ఆ సీజన్లో ఆవిడకి ఉన్న రోజులైతే నెగిటివిటీ వచ్చింది, మరీ బీభత్సమైన శోభాకు వచ్చిన రేంజ్ నెగిటివిటీ కాకుండా కూడా షీ హ్యాస్ దట్ నెగిటివ్ వైబ్స్, చాలా కంట్రోల్ చేస్తుంది, కంట్రోల్డ్ వైఫ్ అని, హస్బెండ్ని తన గుప్పెట్లో పెట్టుకుంటుందని ఇలా రకరకాల కమెంట్లు అయితే వచ్చాయి అప్పట్లో. ఎనీవే చూసుకుంటే ప్రస్తుతానికి వీళ్ళిద్దరూ ఇవాళ టాస్క్ని హ్యాండిల్ చేస్తారంటే మానిటర్ చేస్తారు. వీళ్ళలో భాగంగా 3rd అండ్ లాస్ట్ కంటెండర్షిప్ అన్నట్టుగా అన్నగా మరి 3rd కంటెండర్స్ని ఎవరిని తీసుకోవాలనే దీంట్లో నిఖిల్ అండ్ గౌతమ్ని సెలెక్ట్ చేసుకున్నారు. బేసిక్గా అఫ్కోర్స్ నిఖిల్కి ఇప్పటివరకు టాస్క్లో అవకాశం రాలేదు కాబట్టి నిఖిల్కి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో తీసుకున్నారు, ఓకే. బట్ నన్ను అడిగితే ఏంటంటే నిఖిల్ అండ్ గౌతమ్కి అసలు కంటెండర్షిప్ ఇవ్వాల్సిన ఇది కూడా అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎలాగో టాప్ 5లో ఉంటారు. వాళ్ళకి కంటెండర్షిప్ ఇచ్చినా ఇవ్వకున్నా, టికెట్ ఫైన గెలిచినా గెలవకున్నా డౌట్ లేకుండా టాప్ 5లో కాదు, ఫస్ట్ 2 పొజిషన్స్లోనే వీళ్ళిద్దరూ ఉంటారు, టాప్ 1 and 2 పొజిషన్స్లో ఉన్నప్పుడు సపరేట్గా వీళ్ళకి టాస్కులు ఆడాల్సిన అవసరం లేదని నా పర్సనల్ ఫీలింగ్. బట్ ఏంటంటే ఇప్పుడు టాస్కులు అవకాశం అస్సలు రావట్లేదు కదా నిఖిల్కి, ఆయనకు కూడా ఆడేటట్టు ఉంటే దాన్ని బట్టి ఓటింగ్ అనేది బయట ప్రభావితం అవుతుంది, కొంచెం పెరుగుతుంది అనే ఉత్సాహం ఉంటే ఆ ప్రకారంగా ఇవ్వాలి తప్ప సపరేట్గా నిఖిల్కి టికెట్ ఫినాలే టాస్క్ అయితే అవసరం లేదు, నిఖిల్ ఆర్ గౌతమ్కి. అండ్ ఎనీవే వీళ్ళిద్దరిని అయితే వచ్చిన వాళ్ళు వితిక అండ్ పునర్నవి సెలెక్ట్ చేసుకున్నారు. అండ్ నిఖిల్ అండ్ గౌతమ్ ఎవరిని సెలెక్ట్ చేసుకున్నారంటే, నిఖిల్ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటాడు, ఉన్న వాళ్ళలో ఆబ్వియస్లీ పృథ్వీ, తనకి అంత బాండింగ్ ఉంది కాబట్టి పృథ్వీని సెలెక్ట్ చేసుకుంటాడు. అండ్ గౌతమ్ ఏమో ప్రేరణని సెలెక్ట్ చేసుకున్నాడు. గౌతమ్ మామూలుగా ఆయనకి ప్రేరణతో అంత ఇది ఉందా, బాండింగ్ ఉందా? పోనీ ఇప్పుడు నిఖిల్ ఆబ్వియస్లీ ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే కళ్ళు మూసుకున్నా చెప్పగలిగే పేర్లు అవే, ఆ 4 బ్యాచ్లోంచి ఒకరినే సెలెక్ట్ చేసుకుంటారు, 3-4 ఫ్రెండ్స్లోంచి. అందులో పృథ్వీ ఫ్రెండ్ కాబట్టి పృథ్వీని సెలెక్ట్ చేసుకుంటారు. గౌతమ్
గౌతమ్ వచ్చింది రాయల్స్ నుంచి, కొత్త వాళ్ళ వైల్డ్ కార్డ్స్ నుంచి అన్నప్పుడు అదే రాయల్స్లో ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, కానీ చేశాడా? తను ఏ మాత్రం ఫేవరిజం చూపించట్లేడు అని చెప్పడానికి ఇంతకు మించిన ఇదైతే ఇంకేమన్నా ఉంటుందా? ఉండదు. దట్స్ వాట్ ఇదనమాట. సో ఆ విషయంలో గౌతమ్ని డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాల్సిందే. అండ్ దాని తర్వాత చూసుకుంటే వీళ్ళ ప్రేరణ అండ్ పృథ్వీని సెలెక్ట్ చేసేసరికి వై నాట్ మీ, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయకూడదు అన్నట్టుగా తేజ లేచాడు. అంటే ఇప్పుడు ఒక్కొక్క పేరు మాత్రమే తీసుకోవాలనే ఉద్దేశంతో నేనైతే పృథ్వీ తీసుకున్నాడు, గౌతమ్ ఏమో ప్రేరణ అని చెప్పాడు అన్నట్టుగా అయితే వాళ్ళ పేర్లు. గౌతమ్ ఏం చెప్పాడు అని తేజ పర్టికులర్గా ఎందుకు అడుగుతున్నాడు? ఎందుకంటే గౌతమ్ వీళ్ళకి ఫేవర్ చేస్తాడేమో అనే ఉద్దేశంతో, ఎందుకంటే గౌతమ్ ఈశ్వరం రాయల్స్ టీమ్ కాబట్టి. బట్ గౌతమ్ కూడా ప్రేరణ పేరు చెప్పేసరికి ఇట్ ఈస్ క్లియర్ దట్ తేజ అక్కడ హర్ట్ అయ్యి మళ్ళీ ఆయన వాయిస్ అయితే రేస్ చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు ఇలాంటివన్నీ జరుగుతాయండి, ఇలాంటివన్నీ జరిగితే నేను రెస్పాండ్ అవుతే మళ్ళీ దానికి సింపతి కోసం ట్రై చేస్తానేమో అన్నట్టుగా అనిపిస్తారు. బట్ యాక్చువల్లీ ఫ్యాక్ట్స్ అయితే ఇవి అన్నట్టుగా అక్కడున్న గెస్ట్లకి వితిక అండ్ పురాణకి చెప్తున్నాడు. వాళ్ళకి ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు ఆడియన్స్ ద్వారా వచ్చారు కాబట్టి, అంటే బయట నుంచి వచ్చారు కాబట్టి ఆడియన్స్ ఫీడ్బ్యాక్ ఆబ్వియస్లీ తీసుకొని వచ్చారు కాబట్టి ఇట్ ఈస్ క్లియర్ దట్ వాళ్ళకు కూడా కన్వే చేయాలి. వాళ్ళు కన్వే చేస్తే ఆబ్వియస్లీ ఆడియన్స్కి బయట ఉండే ఆడియన్స్కి కన్వే చేసినట్టే అనే ఉద్దేశంతో పృథ్వీ అలా చెప్తుంది. పృథ్వీ ఏంట్రా తేజ అలా చెప్తున్నాడు అనమాట. అండ్ తర్వాత ఓవరాల్గా చూసుకుంటే తేజ ఏంటంటే తేజ ఆల్రెడీ ఆడాడు, ప్రేరణ ఆల్రెడీ ఆడింది. సో ఇద్దరు ఆల్రెడీ ఆడిన వాళ్ళు ఉన్నప్పుడు ఒక టాస్క్ ఇవ్వాలి అనుకున్నప్పుడు, ఒక కంటెండర్షిప్ ఇవ్వడం కోసం పెట్టే పోటీలో ప్రేరణ ఆల్రెడీ ఆడింది, నేను ఆడిన నన్ను మాత్రం ఎందుకు తీసుకోరు, ప్రేరణ ఎందుకు తీసుకుంటారు అంటే అక్కడ జరిగింది ఏంటి? ఒక్కొక్క పేరు మాత్రమే తీసుకోవాలని ఆ యాంగిల్లో తీసుకున్నారన్నమాట. పోనీ అక్కడ ఏ రోహిణి లాంటి వాళ్ళు, అవినాష్ లాంటి వాళ్ళు ఉంటే మేబీ తేజని కన్సిడర్ చేసేవాళ్ళేమో, వాళ్ళ మధ్య ఉన్న బాండింగ్ అలా ఉంది కాబట్టి. గౌతమ్కి అలా ఎవరితోనూ బాండింగ్ లేదు, నిఖిల్కి పృథ్వీతో బాండింగ్ ఉంది కాబట్టి పృథ్వీని సెలెక్ట్ చేసుకున్నారు. జరిగింది అదనమాట. ఓవరాల్గా చూసుకుంటే ఇవాళ కొంచెం హాట్గానే ఉండబోతుంది అన్నట్టుగా టాస్కులు అనేవి వినబడుతున్నాయి. 2 టాస్కులు పెడితే రెండిటికి కూడా నిఖిల్ బాగా విన్ అయ్యి బీభత్సంగా దూసుకెళ్ళిపోతున్నాడంట. నిఖిల్ విన్ అయినా కూడా కంటెండర్షిప్ తనకైతే ఇవ్వలేదు, అందులో ఒక సస్పెన్స్ ఉందన్నట్టుగా టాక్ అయితే బలంగా వినిపిస్తుంది. తనకి కంటెండర్షిప్ ఇవ్వలేదు, వెరాజ్ ఎలిమినేట్ అయింది, బ్లాక్ బ్యాచ్ వచ్చింది మాత్రం పృథ్వీకే అన్నట్టుగా కూడా కన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. మరి ఏ రేంజ్ కన్ఫర్మేషన్ ఏంది అనేది ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వరకు కూడా తెలియదు. యాజ్ ఆఫ్ నౌ చూసుకుంటే పృథ్వీకి బ్లాక్ బ్యాచ్, కంటెండర్షిప్ ప్రేరణకి. ఇది నా దగ్గర ఉన్న యాక్చువల్ ఇన్ఫర్మేషన్. దీనికంటే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్, రివైజ్డ్ ఇన్ఫర్మేషన్ ఏమైనా వస్తే మోస్ట్లీ రాదని నేను అనుకుంటాను. ఒకవేళ వస్తే అయితే నా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తాను. దిస్ ఈజ్ ఫనీ చెప్పాను కదా, స్పేస్ లేకుండా టైప్ చేయండి, సర్చ్లో మీకు దొరికేస్తుంది. ఫైనలీ థ్యాంక్స్ లాట్ ఫర్ వాచింగ్. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైకులు కొడతా ఉంటే ఎక్కువ మందికి వీడియోలు కనబడతాయి మాస్టర్ యూట్యూబ్లో. దయచేసి లైకులు కొట్టండి. బాయ్.